నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు ప్రారంభం నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం పెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం నేడు ఢిల్లీకి పురంధేశ్వరి బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొననున్న ఏపీ చీఫ్ మహిళా క్రికెటర్లతో కోచ్ అసభ్య ప్రవర్తన మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడిన జయసింహ జన్వాడ చర్చిపై దాడి కేసులో 21 మంది అరెస్ట్ ఈ నెల 21 వరకు 144 సెక్షన్ అమలు ఎన్టీఆర్ జిల్లాలో వైన్ షాప్లను లూటీ చేసిన దొంగలు రేకులను పలగొట్టి చోరీ మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన కోచ్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ జయసింహ మద్యం సేవించాడు. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు. జయసింహకి అడ్డు చెప్పకుండా పూర్ణిమారావు ఎంకరేజ్ చేశాడు. పూర్ణిమారావు జయసింహలపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. దీంతో 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై మహిళా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన కోచ్ పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ కోచ్ జయసింహ మద్యం సేవించాడు. మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడాడు. జయసింహకి అడ్డు చెప్పకుండా పూర్ణిమారావు ఎంకరేజ్ చేశాడు. పూర్ణిమారావు జయసింహలపై చర్యలు తీసుకోవాలని మహిళా క్రికెటర్లు ఫిర్యాదు చేశారు. 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంపై మహిళా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా చెప్పండి. శివాని, మహిళా క్రికెటర్ కోచ్ అసభ్య ప్రవర్తనకు సంబంధించి ఇప్పటికే మహిళా క్రికెటర్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 4 రోజుల క్రితం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు కూడా చర్యలు తీసుకోలేదు అన్న కోణంలోనే మహిళా క్రికెటర్లు పేర్కొనడం జరిగింది. మొత్తం మీద మహిళా క్రికెటర్లను బస్సులో తీసుకెళ్తూ ఉండగా అతను ఆల్కహాల్ సేవించి కోచ్ ఎవరైతే జయసింహ ఉన్నారో మద్యం సేవిస్తూ అసభ్యకరంగా మాట్లాడిన వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు ట్రోల్ అవుతుంది. జయసింహకి అడ్డు చెప్పకుండా ఎంకరేజ్ చేసినటువంటి పూర్ణిమారావు ఎవరైతే ఉన్నారో ఆమె మీద అలాగే జయసింహారావు కోచ్ మీద ఇద్దరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలన్న కోణంలో అక్కడ ఉన్నటువంటి మహిళా క్రికెటర్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. 4 రోజుల క్రితం ఈ ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎవరూ కూడా చర్యలు తీసుకోకపోవడంతో ఆగ్రహానికి లోనైనటువంటి ఈ మహిళా క్రికెటర్లు ఎవరైతే ఉన్నారో వీరు తక్షణమే ఎవరైతే హైదరాబాద్ క్రికెట్ హెచ్సిఏ కి సంబంధించినటువంటి అధ్యక్షులు దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలన్న కోణంలోనే వారు పేర్కొనడం జరుగుతుంది. మొత్తం మీద ఆ విజువల్స్ లో కూడా మనం చూసుకోవచ్చు. ఒక వెహికల్ లో ట్రావెల్ చేస్తూ అతను ఆల్కహాల్ ని సిప్ చేస్తున్న దృశ్యాలు కావచ్చు, పక్కనే ఉన్నటువంటి పూర్ణిమారావు దాన్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఈ 2 దృశ్యాలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ఉషా.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో జరిగే బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో పురంధేశ్వరి పాల్గొంటారు. 2 రోజుల పాటు జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా బీజేపీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి పొత్తులపై చర్చించిన నేపథ్యంలో పురంధేశ్వరి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. థ్యాంక్ యూ శివాని. ఏదైతే ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి 2 రోజుల పాటు కూడా ఢిల్లీ పర్యటిస్తా ఉన్నారు. ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం కూడా కేంద్ర పెద్దలను కలిసి రావడం కూడా జరిగింది. అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇటు ప్రధానమంత్రిని కూడా కలిసి వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి తోటి ఇటువంటి చర్చలు కూడా ఏ విధంగా వస్తాయి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠగా రేకెత్తిస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క జాతీయ కౌన్సిల్ సమావేశాలు సైతం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఈ సమావేశాలకు కూడా ఇటు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరవుతా ఉన్నారు. అయితే ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ సమావేశాల్లో భాగంగా కొన్ని కీలకమైనటువంటి చర్చలు కూడా కొనసాగుతున్నట్టు కూడా కొంత విశ్వసనీయ సమాచారం అందుతా ఉంది. అయితే ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ సైతం కూడా ఢిల్లీ పర్యటన ఇంకా ఖరారు కాకపోవడం, అదే విధంగా ఈ పొత్తుల వ్యవహారం ఇంకా ఖరారు కాకపోవడం, వీటిపై అయితే కనుక ప్రధానంగా అయితే కనుక దగ్గుబాటి పురంధేశ్వరి తోటి ఇటు కేంద్ర పెద్దలు చర్చించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ పొత్తుల వ్యవహారం అనేది కూడా ఇప్పుడు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి రాజకీయంగా చూసుకున్నట్లయితే కనుక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ 2 రోజుల పర్యటన ఏ విధంగా జరగబోతుంది, పొత్తుల వ్యవహారం ఏ విధమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి అన్న దానిపై అయితే కనుక ఇటు తీవ్రంగా అయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే కనుక ఢిల్లీ పర్యటన వైపే చూస్తున్నాయని చెప్పుకోవచ్చు శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదాయానికి మించి అక్రమ ఆస్తుల కేసులో అరెస్టైన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో అతని బినామీలను ఏసీబీ విచారిస్తుంది. హెచ్ఎండిఏలో జరిగిన భూముల వేలంలో అక్రమాలు జరిగాయని సత్యనారాయణ, భరత్ ఇద్దరు బాలకృష్ణకు బినామీలుగా ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే అనేక భూములు, స్థలాలు వారిద్దరి పేరు మీద ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే వారిని విచారిస్తున్నారు. అయితే వేలానికి ముందే పలువురు రియల్టర్లకు అధికారులు సమాచారం చేరవేశారని, పలువురు రియల్టర్లకే భూములు దక్కేలా అధికారుల దుశ్చర్యకు పాల్పడ్డారని వేలంపాటుపై ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక అందజేశారు. అయితే ఇప్పటికే వేలం వేసిన భూములపై ఏసీబీ విచారణ చేపట్టింది. వేలంపాట సమయంలో శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో పనిచేస్తున్నారు. భూములు వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలని రియల్టర్లకు చేరవేసేవారు. అయితే హెచ్ఎండిఏలో పలువురు అధికారుల పాత్రపై లోతుగా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే శివబాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలను నిలిపివేయాలని కలెక్టర్కు ఏసీబీ లేఖ రాసింది. మరోవైపు శివబాలకృష్ణకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమవుతుంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకునుంది.
ఎస్ బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను కవిత సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై ఎలాంటి చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని సుప్రీంకోర్టును కవిత కోరడం జరిగింది. అయితే కేసుపై జస్టిస్ బెలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా గతేడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో 3 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు గతంలో తాను ఉపయోగించిన సెల్ ఫోన్లను కవిత అధికారులకు అప్పగించారు. ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్లో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణకు పిలువరాదని కోర్టు ఆదేశించింది. అయితే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు రావడంతో ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ విచారణ వెనక్కి వెళ్లింది. ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసిన ఈడీ కేవలం 1 రోజు మాత్రమే గడువు ఇచ్చింది. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ముందుగా షెడ్యూల్ అయిన కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరయ్యే పరిస్థితి లేదని అధికారులకు ఈమెయిల్లో కవిత సమాచారం ఇచ్చారు. విచారణకు హాజరు కాలేనన్న కవిత సమాధానంపై ఈడీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసుల నేపథ్యంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. ముఖ్యంగా చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలో తనకు హాజరు కాలేకపోతున్నాను, తనకు ముందుగానే కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో హాజరు అవ్వట్లేదని చెప్పి కూడా ఈడీ అధికారులు కూడా లేఖ రాసింది. అయితే దీనిపైన ఇప్పటి వరకు కూడా ఈడీ అధికారులు మాత్రము స్పందించలేదు. అయితే మరోవైపు చూస్తే మాత్రము ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది, విచారణలో ఉంది, విచారణ ఉంది నేపథ్యంలో తాను విచారణకు హాజరు కాలేను. ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చిన దాని తర్వాత ఏ విధంగా ముందుకెళ్ళాలి, దాని తర్వాత దీనికి సంబంధించి కూడా పూర్తిగా చెప్తారని చెప్పి కవిత ఇప్పటికే చెప్పిన పరిస్థితి గమనిస్తాము. ఇంకా ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ సంబంధించిన ఈడీ కేసు పూర్తిగా సుప్రీంకోర్టులో ఇప్పటికే విచారణలో ఉంది. విచారణలో భాగంగా చూస్తే ఇది మొత్తానికి చూస్తే దీనికి సంబంధించి ఈడీ అధికారులు నోటీసులకు సంబంధించిన విషయంలో హాజరు కాలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈడీ అధికారులు ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. రాజధాని రచ్చతో రాజకీయ నేతలు విమర్శలు ప్రతి విమర్శలతో రాష్ట్ర రాజకీయం మరోసారి రంజుగా మారింది. ముచ్చటగా 3 రాజధానిల అంశాన్ని పక్కన పెట్టి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం? విశాఖ పరిపాలన రాజధాని అని చెప్పుకుంటూ వచ్చిన వైసీపీ ఇప్పుడు పక్క రాష్ట్ర పేరు ఎందుకు చెప్తుంది? అసలు ఎన్నికల సమయంలో మరోసారి రాజధాని రచ్చ ఎందుకు తెర మీదకు వచ్చింది? రాష్ట్ర రాజధానిపై ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ని ఉమ్మడి రాజధానిగా నిర్ణయించారు. అయితే గత ప్రభుత్వం ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే నిర్మాణాలు చేపట్టారు. అయితే అవి పూర్తి కాకుండానే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. ముఖ్యంగా విశాఖ పరిపాలన రాజధానిగా ప్రకటించారు. సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మిస్తున్నామని ఋషికొండ మీద నిర్మాణాలు చేపట్టారు. పలుమార్లు ముహూర్తాలు కూడా పెట్టారు. అయితే నెరవేరలేదు. ఇప్పుడు ఎన్నికలు మరో 2 నెలల్లో జరగనున్న నేపథ్యంలో వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా ఉంటే బాగుంటుంది అని చెప్పడం ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది.
విశాఖ పరిపాలన రాజధానిగా చేద్దామంటే న్యాయపరమైన ఇబ్బందులున్నాయి. వాటిని అధిగమించే వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొనసాగించాలని మా నాయకుడు జగన్తో చర్చిస్తామని సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. 3 ముక్కలాట అయిపోయింది, మళ్లీ పక్క రాష్ట్రం పాట మొదలైంది అని విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదంతా కేవలం వైసీపీ అవకాశవాద రాజకీయమని ప్రతిపక్షాలు అంటున్నాయి. కేవలం హైదరాబాద్లో ఆస్తులు రక్షించుకోవడానికి బీఆర్ఎస్ నేత కేసీఆర్తో కలిపి జగన్ నాటకం మొదలు పెట్టారు అని ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నారు ప్రతిపక్ష నేతలు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇందుకు ప్రతి కౌంటర్ ఇస్తూ మేము ఇప్పటికీ 3 రాజధానుల స్టాండ్ మీదే ఉన్నామంటున్నారు. సుబ్బారెడ్డి విభజన హామీల కోసం మాత్రమే ప్రస్తావించారని వైసీపీ నేతలు సుబ్బారెడ్డి వ్యాఖ్యల్ని సమర్థించారు. బీజేపీ నేత జీవీఎల్ సైతం ఏపీ రాజధాని అమరావతి అంటున్నారు. ఆత్మ నిర్భర్ ఏపీ కావాలని వైసీపీ నేతలకి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు టీడీపీ నేత దాడి వీరభద్రరావు సైతం 4వ రాజధానిగా ఇప్పుడు హైదరాబాద్ పేరు చెప్పడం వెనుక ఆంతర్యమేంటో వైసీపీ చెప్పాలి అని కౌంటర్ వేశారు. ఏది ఏమైనా ఈ లీకులు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్గా చెప్పక తప్పదు. మరి చూడాలి, రాజధాని అంశం ఎన్నికల ఎజెండాగా మారిపోయి మిగిలిపోతుందా లేక నేతల భవితని తిరగరాస్తుందా అన్నది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్ కూడలిలో వైసీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీలు వివాదం నెలకొంది. టీడీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడంపై తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ఫ్లెక్సీలను లేని అడ్డు టీడీపీ ఫ్లెక్సీలను ఎందుకని ఆయన ప్రశ్నించారు. అయితే మున్సిపాలిటీకి కారుమూరి ఎటువంటి ట్యాక్స్ కట్టకుండానే 4 సంవత్సరాలుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో వైసీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రతిసారి టాక్స్ అనుభవిస్తూనే ఉన్నారు పాపం ఆ మంత్రి గారు వల్ల. మేడం గారు ఫోన్ చేశారో కూడా లేదో తెలియదు. అందరి అధికార దాహంతో అధికార మతంతో మేడం గారు రోడ్డు మీద నుంచి పెట్టాడు. ఆయనకే ఫ్లెక్స్ల కోసం ఏంటంటే బాబు మరింత దౌర్భాగ్య స్థితి తణుకులో ఉన్న దౌర్భాగ్య స్థితి ఎక్కడా లేదండి. మీరందరూ కూడా చూశారు, కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ తణుకు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని మున్సిపాలిటీ ఆస్తులకి సెంట్రల్ లైటింగ్ పోల్స్ కి 4.5 సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని ₹1 ట్యాక్స్ కూడా చెల్లించకుండా 4.5 సంవత్సరాలుగా ఈ రోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలని మున్సిపల్ అధికారులతో బలవంతంగా ఇప్పించేశాడు. ఈ రోజు మరలా మేము ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఆయన ఆ ఫ్లెక్సీలను కూడా చూడలేక ప్రతిపక్ష పార్టీ నాయకులు కడంపడకూడదు, ఫ్లెక్సీలు పెట్టుకోకూడదు అనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతో మున్సిపల్ అధికారులని పెట్టి ఈ ఫ్లెక్సీలు ఇప్పించేయడానికి పంపించడం జరిగింది. తిరుమల తొలి దేవుణ్ణి గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు భక్తులు బారులు తీరారు. రథసప్తమి రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. స్వామి దర్శనానికై తరలి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. తిరుమల తొలి గడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు రథసప్తమి పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు కూడా దేవుని దర్శించుకునే దానికి కూడా క్యూ లైన్లలో నిలబడుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే ఈరోజు రథసప్తమి సందర్భంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజు కూడా ఈరోజు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు రథం పైన కూడా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకోవాలని చెప్పేసి బారులు తీరిన పరిస్థితి అయితే ఇప్పుడు దేవుని గడపలో అయితే ఉంది. తిరుమల తొలి గడప దేవుని గడప కూడా ఇది ప్రసిద్ధిగాంచిన నేపథ్యంలో ఈరోజు కడప నుంచి బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసులు అందరూ కూడా గట్టి బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ప్రస్తుతం అయితే మనం గమనించుకోవచ్చు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి వారు కూడా మాట్లాడే పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు
చించోక్ సీఎం మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం చూసుకుంటే ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, పోలీస్ బంధు ఏం ఏర్పాటు చేశారు? ఈరోజు ఎర్లీ మార్నింగ్ దాదాపు 3 o'clock నుంచి సుమారుగా 100 మంది బందోబస్తు మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు భక్తాదులు కూడా వాళ్ళందరికీ ఎటువంటి ప్రశాంతంగా దర్శనం చేసుకునేటట్టు ఫెసిలిటేట్ చేసినాం. దీంతో పాటు భక్తులంతా కోఆపరేట్ చేస్తారని మా పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాం. మొత్తం చూసుకుంటే పెద్ద ఎత్తున జనాలు ఉన్న పరిస్థితి, దొంగతనాలు చేసే పరిస్థితి, వాళ్ళకు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? దొంగలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి మేము కూడా మైక్లో ర్యాండమ్గా అనౌన్స్మెంట్ చేస్తున్నాం. మా క్రైమ్ పార్టీ కూడా పెట్టడం జరిగింది. దీంతో పాటు భక్తులు కూడా వాళ్ళ ఐటమ్స్ కూడా కొద్దిగా సెక్యూర్ చేసుకుంటే బాగుంటుందని మా విజ్ఞప్తి. ఇది మొత్తానికి చూసుకుంటే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తాం. భక్తులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనతో పాటు కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే రథోత్సవం సందర్భంగా రథం కూడా ఎక్కే విజువల్ అయితే మనకు స్పష్టంగా కనిపించవచ్చు. భక్తులు కూడా పెద్ద ఎత్తున కూడా దేవుడిని దర్శించుకోవడానికి కూడా ఇటు పైకి ఎక్కుతున్న పరిస్థితి. ఇంకా మరికొద్దిసేపట్లో కూడా రథోత్సవాన్ని కూడా ప్రారంభించే పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు విఐపీలు కానీ ఇటు అందరూ కూడా ఎటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు టీటీడీ వారు కానీ ఇటు పోలీసులు కానీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన పెద్ద ఎత్తున భక్తులు కూడా రావడంతో కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనతో పాటు స్థానికులు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, గతంలో చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే ఎట్లున్నారు, జనాలు ఎట్లున్నారు, ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఏర్పాట్లు నామమాత్రంగా ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు జనాలు దానికి రెట్టింపు అయ్యారు. తగిన భక్తులకి ఆటంకాలు కలగకుండా తగిన వసతులు కల్పించాలని టీటీడీ వాళ్ళని పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. చూసుకుంటే టీటీడీ తీసుకున్న తర్వాత ఇలా పరిస్థితి ఉందా, లేకపోతే గతంలో ఈ సంస్థ దేవుని కడప కూడా టీటీడీ ఆధ్వర్యం చేసినప్పటి నుంచి కూడా కొన్ని సరిగా జరగలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి, ఏంటి? అది 100% పాటలు వాస్తవము. నామమాత్రమేమో టీటీడీ వాళ్ళు చేస్తున్నారు, భక్తులకి అసలు పట్టించుకోవడం లేదు. దాన్ని మీడియా వాళ్ళు తగిన ఆఫీసర్ దృష్టికి వెళ్ళి తీసుకోవాల్సిందిగా. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? టీడీపీ వాళ్ళను ఏం చెప్పాలనుకుంటున్నారు? భక్తులకు ఆటంకం కలగకుండా స్థానికులకి ప్రిఫరెన్స్ కల్పించాలని మేము కోరుతున్నాం. ఇది మొత్తాన్ని చూసుకుంటే టీటీడీ వాళ్ళు కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేయలేదు, వీళ్ళు కూడా సరైన ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. కెమెరా పర్సన్ శ్రీగారితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్, కడప. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 62,060గా నమోదైంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 56,890గా నమోదైంది. ఇక వెండి ధరలు కాస్త పెరుగుదల నమోదయ్యాయి. కేజీ వెండి ధర 100 పెరిగి 76,100గా నమోదైంది. రైట్, ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.